ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ మామిడి తాండ్ర. దీనికి నేను 1 కిలో బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నాను. చెక్కు తీసుకున్న మామిడి పళ్ళని పీసెస్లో కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఈ గుజ్జుని నేను ప్యాన్లో వేసుకుంటున్నాను. ఈ గుజ్జులో నేను 100 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్లయితే ఈ గుజ్జు 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. అదే లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే 15 మినిట్స్ పడుతుంది. అంతేకాదండి, దీనికి మందపాటి గిన్నె కావాలి. మళ్ళీ అడుగంటకుండా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. సైడ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ తిప్పుతూనే ఉండాలి, లేకుంటే అది ఆ గిన్నెకి అనేది ఆ గుజ్జు పట్టేస్తుంది. జాగ్రత్తగా చూసి తిప్పుకుంటూ ఉండండి. ఇది నిదానంగా తిప్పుతుంటేనే చాలా మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. మన చిన్నప్పుడు తడికల మీద వేసేవారండి మామిడి పళ్ళు, తోతాపురి, బంగినపల్లి, ఇలా రకరకాల పళ్ళు రసాలని అవన్నీ పుల్లగా తీయగా చాలా బాగుండేవి కదండి. ఇప్పుడు మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మేము ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది ఆంధ్రలో పుట్టి పెరిగినా కానీ మాకెంతో ప్రీతికరమైన రుచి అండి ఇది. అందుకని మామిడి తాండ్ర అంటే ఎంత ప్రీతో ఆ టేస్టే వేరండి, ఆ రోజులే వేరు కదా. అందుకనే ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆహా అమృతంలాగా ఉంటుందండి. ఇట్లా పెట్టుకోగానే ఇలా జారిపోతుంది కదండి. అంత టేస్టీ అయినా ఈ మామిడి తాండ్రాన్ని చూస్తుంటే నోరూరిపోతుందండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని నెయ్యి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా అనుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మామిడి తాండ్ర ప్లేట్కి. ఎండలో ఒక 2-3 రోజులు అయినా నీడలో గాలికైనా ఉంచొచ్చండి. మామిడి తాండ్రాని ఎక్కడున్నా కానీ ఆరిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. మామిడి తాండ్ర ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది కదండి, బాగా డ్రై అయిపోయిన దాన్ని మనం పీసెస్లో కట్ చేసుకుందాము. ఇలా బాగా డ్రై అయిపోవాలి. మనకి చేతికి అనేది తడి అనేది అస్సలు తగలకూడదు. ఎండలో కానీ నీడలో కానీ పెట్టుకున్నప్పుడు 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఇది డ్రై అయిపోతుంది. అప్పుడే తీసుకొని వచ్చి మనము ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన మోడల్ మీరు కట్ చేసుకోండి. చాలా టేస్టీ అండ్ బాగుంటుంది. స్వీట్ కూడా మంచిగా సరిపోయేటట్టు వేసుకోండి. మీకు తగ్గట్టు మీరు స్వీట్ వేసుకోండి. స్వీట్గా ఉన్నాయి అనుకోండి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ అనే దగ్గర 50 గ్రామ్స్ వేసుకుంటే ఆ స్వీట్ అనేది సరిపోతుంది దానికి. అలా వేసుకుంటే ఈ మామిడి తాండ్ర చాలా బాగుంటుంది. ఈ మామిడి తాండ్ర చూడండి, పీసెస్ కట్ చేసిన తర్వాత నా చేతిలో జెల్లీగా స్మూతీగా ఎంత బాగుందో కదండి. షైనింగ్ ఎలా వస్తుందో మస్తు వస్తుంది కదండి. ఇలా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్. వేవ్స్ పెరుగుతున్నాయి కానీ కామెంట్, లైక్, షేర్ పెట్టట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సపోర్ట్ చేసిన ఆశిస్తూ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్.